ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభములు పలుకుతున్నాము. ప్రభు యొక్క రెక్కల నీడలో తన రెక్కల చాటున మనందరం మరుగుపరచబడి కాపుదలతో భద్రతగా మనం ఉంటున్నామని నేను నమ్ముచున్నాను. ప్రభు మనందరి కుటుంబముగా తన యొక్క రెక్కల నీడలో మనల్ని దాచి కాపాడుతున్నాడని చెప్పి నమ్ముతున్నాం. ప్రార్థన చేసి ఈ రోజు ఆరాధనను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, సర్వోదయకారి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి నడిపించిన దయకై స్తోత్రం. ఇదిగో పాటలు పాడి నేను ఆరాధన చేయుచుండగా నీ అభిషేకం మా మీద కుమ్మరించండి. నీ వాక్యం ద్వారా మందరితో మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయ్యున్నా ఈ ఆరాధనకు పాత్రుడైన ఆయన స్తుతుల మధ్యలో నివాసమయ్యున్నాం. ప్రతిరోజు తన నూతనమైన కృపలను మనకు పుట్టిస్తూ కరుణావాసనను పుట్టించుతున్న దేవుడైన ఆయన నామమునికి స్తోత్రం, ఘనత, మహిమ చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Thank you, Jesus. We worship you, Lord. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. హల్లెలూయా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మనము ఎరుగని మార్గములో ప్రయాణం చేస్తున్నాగా, ఎడారి త్రోవలో మనం నడుస్తున్నాగా, ఈ భయంకరమైన పరిస్థితులు అన్నీ కూడా మనకు తోడుగా ఉన్నాం. ఇదిగో నేను మీకు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పిన యేసు ప్రభు నీకు నాకు తోడుగా ఉన్నాను. మన కుటుంబాలకి, మన సంఘస్థులకు మనకు ఆయన తోడుగా ఉన్నాడు. ప్రతి కీడు నుంచి తప్పించేవాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
Thank you, Holy Spirit. We worship you. We lift up your holy name, O God. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. Hallelujah. Thank you, Jesus. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటను పాడి దేవుని నామమును మనము స్తుతించి ఆయన నామమును ఆరాధించుకున్నాము. ఆయనను ఏ స్థలములో ఆయన నామమును హెచ్చిస్తారో, ఆయన నామమును ఆరాధిస్తారో ఆ స్థలమునకు ఆయన వచ్చి మనల్ని ఆశీర్వదించు వాడై ఉన్నాడని చెప్పి మనం చూస్తుంటున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, మన దేవుడిని మనం వెతికి ఎక్కడో వెళ్ళడానికి అవసరం లేదు. కానీ మనము మోకరించి ఏ స్థలములో మనం ఆయనని చూసి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినట్లయితే, మోకరించి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నా నామమునందు మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట మీరు ఏకమై కూడి ప్రార్థన చేస్తారో మీ మధ్యలో నేను ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రీతిగా మనల్ని దర్శిస్తుంటున్నాడు. ఈ రీతిగా దేవుని వాక్యము ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన నామమును మన ద్వారా, ఈ పాటల ద్వారా, మన సాక్ష్య జీవితం ద్వారా ఆయన నామమును మన ద్వారా ఆయన మరి గణపరుచుకుంటున్నాడు, మహిమ పొందుతూ ఉంటున్నాడు. ఈరోజు ధ్యానం కొరకు మరి యేసు ప్రభుల వారు 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో నుంచి మనం చూస్తుంటున్నప్పుడు కొండ మీద ప్రసంగము అని చెప్పి కొండ ప్రసంగము చేసిన ఆ యొక్క ప్రసంగములో నుంచి ఒక్క మాటను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తుంటున్నప్పుడు we are going to meditate the mountain sermon. Jesus Christ spoke, was preaching on the mountain. He was giving the sermon on the mountain. From 5th chapter onwards, when we see Matthew chapter from 5, the 5th chapter, when we see Jesus Christ is giving a sermon on the mountain. When we look unto Gospel according to St. Matthew chapter 7 verse 7, ask and it shall be given to you, seek and you will find, knock and it will be open to you. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పి రాయబడి ఉంది. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు, మరి వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టుతున్న వానికి తెరవబడును అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అనేకులు క్రైస్తవులుగా ఉంటున్న, సంఘముగా ఉంటున్న మనము, దేవుని ప్రజలై ఉంటున్న మనము అనేక దేవుని ప్రజలు అందరూ కూడి ఈ కాలములో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఏంటిది? ఏం ప్రార్థన? ప్రతి క్రైస్తవుని చూస్తున్నప్పుడు, క్రైస్తవుడు మాత్రం కాదండి, మానవులందరి ప్రార్థన.
భారతీయులందరి ప్రార్థన ఏంటిదంటే, ప్రభువా మా భారతదేశంలో పట్టి పీడిస్తుంటున్న ఈ కరోనా మహమ్మారి విడిచిపెట్టి పోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రభువా ఇట్టి ప్రభువా కుప్పలు కుప్పలుగా శవాలుగా కులుస్తుంటున్నారు. ప్రభువా ఈ కీడు మా దేశాన్ని విడిచిపెట్టి పోవాలని చెప్పి ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు అడుగు ప్రతివాడు మరి అడుగుడి మీకు ఇవ్వబడును, మరి వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పి రాయబడిన తర్వాత 7వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తుంటప్పుడు వేడుకొనుతున్న ప్రతి వానికి ఇవ్వబడును అని చెప్పి రాయబడి ఉంది. When we see in chapter 7 verse 8, for everyone that asketh receiveth, and he that seeketh findeth, and to him that knocketh it shall be open. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం చూస్తుంటున్నప్పుడు వేడుకొంటున్న ప్రతి వానికి ఇవ్వబడును అని చెప్పి రాయబడి ఉన్నది. అయితే ఈరోజు మొదటిగా ఈ మాటలను మరి ask, when we see that ask it shall be given. When you ask unto God in the prayer, God will definitely, he will give us what we are asking in this time. ఈ కడవరి కాలమునందు మనం ఏమడుగుతున్నాం, what we are praying for, ఏమడుగుతున్నాం దేవుని దగ్గర. మరి ఇక్కడ మన లూకాసు సువార్త 11వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తున్నాం. when we look unto gospel according to Luke chapter 11 verse 13, when we see, if you then being evil know how to give good things to your children, how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him. అయితే మీరు చెడ్డవాలై ఉంటుండగా మీరు మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తుండగా, ఇదిగో పరలోకపు తండ్రి మీరు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఎంతగా మీకు ఇస్తాడని చెప్పి రాయబడి ఉంది. ఎంతగా మనకు అనుగ్రహిస్తాడు, ఎంతగా మనకు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడని చెప్పి మనం చూస్తుంటున్నాం. నేను ప్రార్థన చేస్తున్న విషయం ఏంటిది? ఈ కడవరి కాలంలో ప్రభువా మమ్మల్ని మరణముల నుంచి తప్పించు అని చెప్పి మొదటిగా ప్రార్థన ఎక్కువగా ఈ కాలంలో ఉండాలండి. ఎక్కువగా మనం ప్రార్థన చేస్తుంటున్నాం. అయితే రోమలు రాసిన పత్రిక 8వ అధ్యాయము మరి 28వ వచనములో మన 26వ వచనములో మనం చూస్తుంటున్నప్పుడు, రోమలు పత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తుంటున్నప్పుడు మరి మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలని తెలియని సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మాట శక్తిని కాని మున్గులతో మనలో నుండి ఆయన మన బలహీనతనందు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడని చెప్పి మనం చూస్తుంటున్నాం. When we see in the Romans letter in chapter 8 verse 26, likewise the Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought, and the Spirit itself maketh intercession for us with a groaning which cannot be uttered. Hallelujah. నేను ప్రార్థన చేయాలంటే ప్రార్థనకు కావాల్సిన అవసరం ఏంటిదంటే, మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. నీవు ఈ మొదటిగా అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పినప్పుడు దేవుని యొక్క అడగాలంటే, అడగటం అంటే దేవుని దగ్గర అడగడము, వేడుకొనడం అంటే ప్రార్థనయే. అది నేను ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనకు అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరమై ఉన్నది. we need the help of the Holy Spirit God, because we do not know what we need to pray. When we are not able to pray in our weaknesses, the Holy Spirit God, he himself, he utters the word and he prays unto us. He intercedes on behalf of us. My dear brothers and sisters, we need to have the help of the Holy Spirit to pray unto God. మనము దేవుని యొక్క ప్రార్థన చేయాలంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు అవసరమై ఉన్నది. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పబడినప్పుడు ఈ మూల భాషలో మనం చూస్తున్నప్పుడు ఈ మూల భాషలో మనం చూస్తున్నప్పుడు మరి నువ్వు పొందుకున్నంత వరకు నువ్వు అడుగుతూ ఉండు. కీప్ ఆన్ ఆస్కింగ్ until you receive, and keep
keep on asking as you receive. Amen. Hallelujah. We need to keep on asking God. మనము అనేకులు మనం ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సరం నుంచి క్రైస్తవులుగా, దేవుని ప్రజలుగా, సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మమ్మల్ని తప్పించు నాయనా, అయ్యా ఇక్కడి నుంచి తప్పించు, ఈ మహమ్మారి నుంచి తప్పించు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పటికీ అంతగా ఏం మార్పు రావట్లేదు, అంతగా ఏం కీడు తప్పించబడలేదు. ఇదిగా గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనేక మనుషులు మృతి చెంది ఉన్నారు. అంటే మన ప్రార్థన ఆలకింపబడట్లేదా అని కాదు సుమా. యుక్తముగా మనం ఎలా ప్రార్థన చేయాలో, ఏమి అడగాలో అని చెప్పి అడగడానికి మనకు తెలియని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం పడుతుంటున్నాడు. ఈరోజు మనం అడగాల్సిన కార్యం ఏంటిదంటే పరిశుద్ధాత్మ మనకు కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలని చెప్పి మనం అడగాలి. మనం ప్రార్థన అడిగేటప్పుడు ప్రతివాడు పొందుకుంటాడని చెప్తున్నప్పుడు మరి పరిశుద్ధాత్మను మీరు అడిగినప్పుడు ఎంతగా మీకు అనుగ్రహిస్తాడు. ఎంతమంది ఈ స్వరమును వింటున్నా, ఇదిగో ఈ వీడియోలో మీరు చూస్తుంటున్న వాక్యాన్ని వింటున్నా, నీవు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నావా? ఈ కడవరి కాలమునకు నీవు పరిశుద్ధాత్మ లేకపోతే ఈ యొక్క కడవరి కాలం, శోధన కాలములో, ఈ యొక్క శ్రమ కాలములో నీవు దాటి రాలేవు, నీవు జయించలేవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు మన బలహీనతలందు మనకు సహాయం చేయువాడు ఆయనే ఉన్నాడు. If you have not received till now the spirit of the God, if you are not received the anointing of the Holy Spirit God, if you are not received the help of the Holy Spirit God, you cannot overcome the situation, you cannot overcome the tribulation, you cannot overcome the temptation, my dear brother and sister. We need the help of the Holy Spirit of God. We need help of the Holy Spirit a lot and a lot. Without Holy Spirit, a Christian, a God child cannot overcome the sin, cannot overcome the temptation, cannot overcome the tribulation, my dear brothers and sisters. We are in the end time. My dear brothers and sisters. మనము కడవరి కాలమునందు ఉన్నాం. యోవేలు 2వ అధ్యాయము 28వ వచనములో మనం చూస్తున్నప్పుడు, ఇదిగో అంత్యకాలమునందు శరీరధారి యావత్తు మీద ఆత్మను కుమ్మరిస్తాను అని అంటున్నాడు. మీ కుమారులు, మీ కుమార్తెలు వారు ప్రవచనం పలుకుతారు, మీ వృద్ధులు వారు కలలు కంటారు, మీ యవనస్తులు వారు దర్శనము చూస్తారు, మీ పనివారి మీదను మీ పనిగత్తుల మీదను ఆత్మను కుమ్మరిస్తాను, వారు ప్రవచనం పలుకుతారని చెప్పి రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి కాలమునందు, అంత్య కాలమునందు ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేనిదే నీవు దేవుని చిత్తములో లేను అన్నట్టే. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని చెప్పబడి ఉన్నది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము లేకపోతే నీవు దేవునికి సంబంధివి కావు. You are not related to the Holy God. You are not related to Jesus if you do not have Holy Spirit. If you have not yet received the anointing of the Holy Spirit. The word says in Joel 2:28 that in the end time I will pour out my spirit upon all the flesh, and your sons and your daughters shall speak, prophesy. Your elderly people, they will speak, they will see visions. Your youngsters, they will see visions. Your servants and maid servants will prophesy. I will pour out my spirit upon you. నా ఆత్మను మీ అందరి మీద కుమ్మరిస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కడవరి కాలమునందు మనము పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి. We need to pray a lot in this end time. Only prayer is your shield, prayer is your protection, prayer is your way to escape from all the tribulation. That is what Jesus says to Peter and John and James. Be awake and pray that you may not fall into the temptation. మీరు మెలకువతో ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడక మెలకువతో ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. If we are not praying of being awakened, we will be fallen into the temptation. If we need to escape from the temptation, we need to pray awaken. We need to watch and pray. మెలకువతో ఉండి మనం ప్రార్థన చేయాలి. We need to pray. That is what in 1 Thessalonians chapter 5 verse 17 it says, pray without ceasing. మొదటి తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో మనం చూస్తున్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలని చెప్పి రాయబడి ఉంది.
ఎడతెగక ప్రార్థన చేయడం ఎలా? రేయం పగలు మనం ప్రార్థన చేయొచ్చా? రాత్రి పగలు మనకు వేరే ఏ పని పాట లేక మనం ప్రార్థనలో ఉండగలుగుతామా? ప్రియమైన దేవుని సహోదరుడా, సహోదరి, ఈ లాక్డౌన్ సమయంలో దేవుని సన్నిధిలో ఎక్కువగా సమయాన్ని గడుపు. ఇదిగో నీవు ఉద్యోగానికి వెళ్ళక ఇంట్లో కూర్చొని ఉన్నావు కదా, టీవీ ముందు కూర్చోవడం కంటే, నీ మొబైల్లో నీ సమయాన్ని గడపడం కంటే, సోషల్ మీడియాలో నీ సమయాన్ని గడపడానికంటే, ఇదిగో బైబిల్ తీసుకొని పరిశుద్ధ వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థన చేయి. ఎందరో నీలాంటి వారు కుటుంబము లేకుండా చదరిపోయిన వారు అనేకులు ఉన్నారు. కుటుంబముతో ఉండక, పిల్లలతో లేక, భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, పిల్లలు లేకుండా ఇదిగో ఎందరో చదరిపోయి ఉన్నారు, మృతి చెంది ఉన్నారు. నిన్ను సజీవుడిగా సజీవ లెక్కలో ప్రభు ఉంచున్నాడంటే ఇదిగో నీ ప్రార్థన ద్వారా దేశము రక్షింపబడాలి. నీ ప్రార్థన ద్వారా దేశంలో ఉంటున్న కీడు తొలగిపోవాలి. నీ ప్రార్థన ద్వారా దేశంలో స్వస్థత కలగాలి. అందుకే ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకే ప్రభు నిన్ను ఉంచుతున్నాడు. ఎడతెగక ప్రార్థన చేయవలెను. రాత్రి ఎందుకు ప్రార్థన చేయాలి? ఇదిగో ఉదయకాలం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి, రేయం పగలు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన అనే ఆ యొక్క విషయము, ప్రార్థన మనకు జీవిత శైలిగా మారిపోవాలి. We need to pray in the morning. We need to pray in the noontime. We need to pray in the evening. We need to pray in the night time. We need to pray. We need to pray in all the situation. Prayer should become our lifestyle, my dear brothers and sisters. Every day we need to pray. In the sadness we need to pray. In the happiness we need to pray. In the joy we need to pray. In every situation we need to look unto the Lord. That is what the psalmist says in Psalms chapter 34. He says that I sought the Lord. I sought the Lord. In Psalms 34 verse 4 it says that I sought the Lord. వారైన తట్ట తిరగక వారి ముఖంలో వెలుగు కలిగెను, వారు ఎన్నడూ లజ్జింప కలగలేదని చెప్పి చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు చూడాలి, ఆయన తట్ట తిరగాలి. మనము ఆయన తట్ట తిరగకపోతే మనం తప్పించబడలేము. మనము ఆయన సహాయము కోరుకోకపోతే, ఆయనను మనము చూసి మొర్ర పెట్టకపోతే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వారు కృంగి ఉన్న సమయంలో ఐగుప్తు దేశంలో నుంచి వారు మొర్ర పెట్టగా పరలోకానికి ఆ మొర్ర పోయి చేరింది. అప్పుడే మోషేను ప్రభు పంపించి వారిని విమోచించడానికి ప్రభు తీసుకొచ్చాడు. When we see in Psalms 34 verse 4 and 5, I sought the Lord and he heard me and delivered me from all my fears. They looked unto him and were lightened, and their faces were not ashamed. This poor man cried, and the Lord heard him and saved him out of all the troubles. ఈ దీనుడు మొర్ర పెట్టగా తనున్నగుంటున్న ప్రతి కీడులో నుంచి ఆయనను తప్పించున్నాడని చెప్పి చూస్తుంటున్నాం. We need to pray in all situations. Are we praying? Are we praying in God's presence? In English, there's a word called P-U-S-H, push. P-U-S-H, push. Pray until something happens. This statement. Pray without ceasing. Pray until something happens. P-U-S-H అన్న పదము పుష్ అని చెప్పబడుతున్న ఈ మాట, దీనికి అర్థం ఏంటిదంటే ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్, అంటే ఏదో జరిగేంత వరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. యాకోబు దేవుని దగ్గర ప్రభువా నీవు ఆశీర్వదించేంత వరకు నేను విడిచిపెట్టను అని చెప్తున్నాడు. Jacob is wrestling with God. దేవునితో పోరాడాడు. And he was wrestling with God, that he was telling that unto God that until you bless me, until you bless me, I will never leave you, I will not leave you. He was wrestling God. He wrestled with God. And దేవునితో పోరాడి నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను విడిచిపెట్టను ప్రభువా అంటున్నాడు. మొదటిగా మనం చూసినప్పుడు దేన్ని అడగాలంటే పరిశుద్ధాత్మ అభిషేకమును అడగాలి, పరిశుద్ధాత్మను మనం అడగాలి తండ్రి దగ్గర అని చెప్పి మొదటిగా మనం చూస్తున్నాం. రెండోదిగా మనం ఏం అడగాలంటే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో చూసినట్లు, అక్కడ చూసినప్పుడు మరి మనము దేవుని చిత్తమును అడగాలి అని చెప్పి రాయబడి ఉంది. The second thing what we need to ask God is in 1 John chapter 5 verse 14. 1 John chapter 5 verse 14, it says that we need to, if we ask anything according to his will, he hears our prayer.
He hears our prayer. We need to ask everything according to His will. My dear brothers and sisters, many brothers and sisters in Christ, they are posting in their social media, I am standing with Israel. Yes, what you are doing for Israel? Who is Israel for you? They are the people which are recorded in the Bible. They are the first fruit of the God. Yes, it is true. What you are praying for Israel? That Israel should win against the Philistines. If you are standing with Israel, what you are praying for Israel? Suddenly a war has arose against Israel. Now you are posting that I stand with Israel, I stand against the Philistine. Who is Philistine? Who is Israel? Both are equal in the sight of God. Both are human beings. For all the men, God says to pray for their salvation. Are you praying for the salvation of the Israel? Are you praying for the salvation of Philistines? Yes, we need to pray. As we see in 1 Timothy chapter 2 verse 1, we see in 1 Timothy chapter 2 verse 1, I exhort therefore that first of all, supplication, prayers, intercession, and giving of thanks be made for all the men. మనుషులందరి నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని చెప్పి ఇదిగో ప్రధానముగా మీతో చెప్తున్నానని చెప్పి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో రాయబడి ఉంది. ఏ మనుష్యుడు ఇదిగో నశించిపోవుట ఆయన చిత్తము కాదండి. మానవులందరి నిమిత్తమై యేసు ప్రభు సిలువలో బలియాగమై ఆయన రక్తమును కార్చి ఉన్నాడు. ఏ మానవుడు నశించిపోకూడదు, ఏ ఒక్కరు నశించిపోకూడదు అని చెప్పడానికి యేసు ప్రభుల వారు తను తాను బలియాగముగా సిలువ మీద ఆయన చనిపోయి రక్తమును కార్చి, ఆ రక్తము ద్వారా మానవులందరి పాప విమోచన కొరకు కార్చబడిన రక్తము ప్రతి మానవుడు రక్షింపబడాలనేది దేవుని చిత్తమై ఉన్నది. మూడవ వచనంలో మనం చూస్తున్నప్పుడు మన 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు for this is good and acceptable in sight of God our Savior. ఇది మన రక్షకుడును ప్రభువు అయి ఉంటున్న దేవాది దేవుని యొక్క దృష్టిలో ఇది బహు అమూల్యమైన ఉన్నది. ఇది అంగీకారమై ఉన్నది. 4వ వచనం మనం చూస్తున్నప్పుడు when we see in 1 Timothy chapter 2 verse 4, who will have all men to be saved and to come unto the knowledge of truth. ఒకవేళ ఇశ్రాయేలుని ప్రేమిస్తున్నావంటే, లేకపోతే ఫిలిష్తీయులను ద్వేషిస్తున్నావంటే పర్లేదు, నాకు తెలియదు, కానీ వాక్యం అంటుంది ఇదిగో మనుషులందరి రక్షణ నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. మనుషులంటే ఫిలిష్తీయుడు మనుషుడే, ఇశ్రాయేలు మనుషుడే. ఇశ్రాయేలు రక్షింపబడలేదు, ఇంకా మెస్సియాని కనుక్కోలేదు. వాక్యానుసారంగా రాయబడిన విషయం ఏంటిదంటే అంత్యక్రీస్తు ఇజ్రాయెల్ నుంచే, ఇదిగో ఇశ్రాయేలు దేశముల నుంచే 12 గోత్రముల నుండి ఒక్కడే లేవాలి. లేకపోతే ఆ 12 గోత్రముల నుంచి ఒక వాడు రాకపోతే, రాజుగా రాకపోతే, ఒక నాయకుడిగా లేవకపోతే, ఆ 12 గోత్రముల నుంచి రాకపోతే ఇశ్రాయేల్ దేశము ఆయనను నాయకుడిగా లేకపోతే వారి మీద రాజుగా వారు అంగీకరించకపోతారు. 12 గోత్రముల నుంచి రావాలి అంత్యక్రీస్తు. వాడు అక్కడి నుంచి రావాలి. అదే దైవ ప్రణాళిక, దైవ చిత్తము. వాడు ఆలయం కట్టబడిన తర్వాత ఆలయములో ఆయన హేయమైన బలులు సమర్పించుచున్నప్పుడే ఇశ్రాయేలు కళ్ళు తెరవబడి వాళ్ళు నిజమైన మెస్సయ్య వైపు త్రిప్పబడుతారని చెప్పి రాయబడి ఉంది. అంతకు ముందే కొందరు దేవుని వైపు త్రిప్పబడి నిజమైన మెస్సయ్య యేసు ప్రభుని వైపు చూసి ఆయనను ఎరగడానికి నీవు నేను ప్రార్థన చేసి వాళ్ళ నేత్రములు తెరవబడాలి, వాళ్ళ కళ్ళ ముందు ఉంటున్న ముసుగు తొలగించబడాలని చెప్పి నీవు నేను ప్రార్థన చేసి వారి రక్షణ నిమిత్తమై నీవు నేను ప్రార్థన చేసినట్లయితే ఆ కొందరైనా రక్షింపబడతారు కదా, కొందరైన దేవుని వైపు త్రిప్పబడతారు కదా, నిజమైన మెస్సయ్య వైపు త్రిప్పబడతారు కదా. ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇదిగో నువ్వు ఇశ్రాయేలుతో నిలబడుతున్నావు అంటే సరే,
కానీ అది దేవుని చిత్తం. యుద్ధం జరిగేది దేవుని చిత్తం. ఇస్రాయల్కి విరోధంగా యుద్ధం జరుగుతుంది, ఫిలిస్తీన్కి విరోధంగా యుద్ధం జరుగుతుంది, భారతదేశానికి విరోధంగా యుద్ధం జరుగుతుంది, చైనా దేశానికి విరోధంగా యుద్ధం జరగబోతుందని చెప్తే దాన్ని చూసి ఆశ్చర్యపడడానికి ఏ విషయం లేదండి. నాకు ఏ ఆశ్చర్యం లేదు. అయ్యో, ఇస్రాయల్కి దేశానికి విరోధంగా యుద్ధం జరుగుతుందంట, ఏమవుతుంది? యేసు ప్రభుల వారు మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకకు ముందు జరగబోతున్న సంభవాలు, సూచక్రియలు అన్ని చెప్పబడిన విషయాలే కదా. ఇదిగో మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని చెప్పి రాయబడి ఉంది కదా. దాన్ని చూసి ఏమి నీవు చింతపడడానికి అవసరం లేదు, భయపడడానికి అవసరం లేదు, కలవరపడడానికి అవసరం లేదు. కేవలం నీవు నేను ప్రార్థన చేయాలి. నీవు సిద్ధపడి అనేకులు సిద్ధపడాల్సిన కాలంలోనికి మనం వచ్చున్నాం. మనము సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలి, వాక్యం అనే సత్యములోనికి నడిపించాలి. వీలైనంత వరకు అనేకులకు మనకు తెలిసినంత వారందరి కొరకు, మనుషులందరి నిమిత్తమై ప్రార్థన చేయాలి, వారి రక్షణ నిమిత్తమై ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనని ప్రజలని ఈ లోకంలో ఉంటున్న మరణంలో నుంచి తప్పించలేకపోవచ్చు, కానీ నిత్య నరకాగ్నిలో నుంచి, నిత్య మరణములో నుంచి మనల్ని తప్పించేది ప్రార్థన, రక్షణ, దేవుని వాక్యము, యేసు రక్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని గురించి నువ్వు అడుగుతున్నా? ఒక స్త్రీ మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయములో మరి 21వ వచనం నుంచి 28వ వచనంలో చూస్తున్నప్పుడు, when we look into Matthew chapter 15 verse 21 to 28, a woman who was back of Jesus for her daughter's sickness, for the healing. యేసు ప్రభు వెంట ఒక స్త్రీ వచ్చి అడుగుతున్నది, తన కుమార్తెను స్వస్థపరచడానికి అడుగుతూ, బతిమలాడుతూ, వెంటాడుతూ ఉన్నది. యేసు ప్రభుల వారు మరి 26వ వచనములో మనం చూస్తున్నప్పుడు, when we see in 26th verse, but he answered and said, it is not good to take the children's bread and throw it to the little dogs. ఇదిగో పిల్లలకు రొట్టెని తీసి ఇదిగో కుక్కలకు వేయటము అది మంచిది కాదు అని చెప్పి మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో చెప్తున్నప్పుడు, ఆ స్త్రీ అంటున్నది, ఇదిగో ప్రభువా, యజమానుని యొక్క బల్ల క్రింద పడిపోతుంటున్న మెతుకులు ఇదిగో తీసుకోవడానికి ఈ కుక్కకు అర్హత లేదా? ఈ కుక్క తీసుకోవచ్చు కదా, ఆ కుక్క తినొచ్చు కదా అని చెప్పి తాను తగ్గించుకుంటున్నప్పుడు ప్రభు తనక కనికరమును చూపించి ఆ యొక్క స్త్రీ యొక్క కుమార్తెను తను స్వస్థపరుస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని దగ్గర ప్రార్థనలు వచ్చేటప్పుడు ఇదిగో 2వ దినదానము 7వ అధ్యాయం 14వ వచనమును మనం చూస్తున్నప్పుడు, when we see in 2 Chronicles chapter 7 verse 14, it says, దాంట్లో మనం చూస్తున్నప్పుడు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తను తాను తగ్గించుకొని వారి పాప మార్గములు విడిచిపెట్టినట్లయితే ఇదిగో నేను అప్పుడు వారి దేశాన్ని నాకు మొరపెడుతున్నప్పుడు నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. If my people who are called by my name, if they humble themselves, if they pray unto me, if they live all the sinful life, I will heal the nation. He will heal our nation. We need to pray according to the will of God. We need to ask God for the help of the Holy Spirit, for the anointing of the Holy Spirit, God. The second thing, we need to ask the will of God. Simply we need not to get supported with Israel or Philistine, for India or nothing. Ask God for the will of God to accomplish on this earth. దేవుని చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడడానికి ప్రార్థన చేయవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ లోకములో ఉన్నంత కాలము దేవుని దగ్గర అడుగుతూ ఉండాలి. ప్రతిరోజు అడగాలి, ప్రభు ఈరోజు ఎలా ఉండాలి, ఈరోజు నేను ఏ రీతిగా ఉన్నాను చెప్పి అడగాలి. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. Everyone who asks God will receive. Everyone who asks God will receive. The second thing, we need to seek Him. We need to seek His face. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మనము వెతకాలి. వెతికినప్పుడు మనకు దొరుకునని చెప్పి రాయబడి ఉంది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, ask and it shall be given unto you, and you shall find. Seek, you shall find. వెతుకుడి మీకు దొరుకును అని చెప్పి రాయబడి ఉంది. వెతుకుడి మీకు దొరుకును. నీవు నేను దేవుని వెతకాలి. ఏం వెతకాలి?
దేవుణ్ణి ఏం వెతకాలి? మత్తయి రాసిన సువార్త 6:33 మనం చూస్తున్నప్పుడు, ఇదిగో మొదటిగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, మరలా ఇవన్నీ మీకు కూడా ఇవ్వబడును అని చెప్పి రాయబడింది. When we see in Matthew chapter 6:33, he says, the Lord Jesus says in the same mountain sermon, he says in Gospel according to St. Matthew chapter 6:33, he says that but first seek the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. మొదటిగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకాలి. మొదటిగా మనం చూసింది, ఇందాక మనం చూసింది, మనుషులందరూ రక్షణ నిమిత్తమై మనం ప్రార్థన చేయవలెను అని చెప్పి రాయబడి ఉంది. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మనం దేన్ని వెతకాలంటే దేవుని రాజ్యమును మనం వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటిది? నీవు నేనే దేవుని రాజ్యమై ఉన్నాను. నీవు నేను దేవుని బిడలే, దేవుని ప్రజలే దేవుని రాజ్యము. దేవుడు ఆయన ప్రజలే దేవుని రాజ్యము. ఆయన రాజు అయి ఉన్నాడు, మనము రాజ్యాంగం అయి ఉన్నాము. మనం ఆయన ప్రజలై ఉన్నాము, అదే రాజ్యాంగము. దేవుని రాజ్యము, దేవుని రాజ్యములో ఏముంటుంది? పరిశుద్ధత, నీతి అని చెప్పి మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొదటిగా దేవుని రాజ్యమును వెతకాలంటే దేవుని రాజ్యం ఏంటిది? దేవుని రాజ్యములో రాజ్య సువార్తను ప్రకటించి ప్రజలందరినీ దేవుని రాజ్యములో చేర్చబడాలి. దేవుని రాజ్యం అంటే ఏంటిది? క్రీస్తులో వారిని నడిపించాలి. దేవుని నీతి అంటే ఏంటిది? యేసు ప్రభుల వారే నీతి. మనుషులందరి నీతి మురికి గుడ్డవలే ఉన్నది. అందరూ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి నీతిమంతులుగా వారు మార్చబడాలి. నీవు నేను దేవుని రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. నీవు నేను ఆయనను మాత్రం వెతకాలి. దేవుని రాజ్యములో రాజు ఉన్నాడంటే రాజు సింహాసనం వైపు చూడాలి. We need to approach the throne of grace. దేవుని యొక్క కృపాసనమును వెతకాలి. దేవుని యొక్క కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన పాదములు చెంత, ఆయన ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠం అని చెప్పబడుతున్న ఆయన సింహాసనమును వెతకాలి. ఆయన ముఖమును వెతకాలి. ఆయన ముఖ భావనమును మనం చూడాలి. We need to seek the face of God. When we see in Jeremiah chapter 29:13, it says, and you will seek me and find me when you search for me with all your heart. మీరు నన్ను వెతుకుతారు, నేనప్పుడు నేను మీకు కనపరుస్తాను. మీ పూర్ణ హృదయముతో నన్ను వెతికినెడలా నేను మీకు ప్రత్యక్షం అవుతానని చెప్పి ఇర్మియా 29:13 చెప్పబడి ఉన్నది. నీవు నేను ఆయన ముఖమును వెతకాలి, ఆయన ముఖమును వెతకాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనను వెతకాలి. ఆయనను వెతుకుతున్నప్పుడు మనం బ్రతుకుతాము అని చెప్పి రాయబడి ఉంది. మరి కీర్తనలో 69వ కీర్తన 32వ మనం చూస్తున్నప్పుడు, when we see in Psalms 69:32, your heart shall live that seek the Lord. దేవుని వెతుకుచున్న వారు బ్రతుకుతారని చెప్పి రాయబడి ఉంది. నీవు నేను ఈ లోకములో బ్రతకాలన్నా గాని ఈ లోకములో మాత్రం కాదండి, చిరకాలము ఆయనతో పాటు నిత్య జీవములో మనం ఉండాలన్నా గాని ఆయనను వెతుకుతే మనం బ్రతుకుతాం. బాగుంది, ఆయనను వెతుకుతే మనం బ్రతుకుతాం. ఆమేన్. If you seek the Lord, you will live. If you seek the face of the Lord, you will live. If you approach and you will seek the throne of God, you will live. You will definitely live. You will live. You will not die. Many people who are in the deathbed, they seeked the face of God. They lived. They came out of the cave. They came out of the deathbed. They came out of the hospital. They came out of the ventilation. They came out of the ICU. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరుల సహోదరి, ఇదిగో దేవుని వెతుకుచున్నప్పుడు మనం బ్రతుకుతాం. నీవు నేను ఇదిగో అనేకులు మరణములో నుంచి మరణ పడకలో ఉంటున్నప్పుడు దేవుని వెతికినప్పుడు, దేవుని ముఖమును వెతికినప్పుడు వారు బ్రతికి బయటపడ్డారండి.
ఈ కోవిడ్ లో నుంచి వారు మరణ పడకలో ఉంటున్నప్పుడు దేవుని వైపు వాళ్ళు దేవునిని వెతుకుచున్నప్పుడు వారు బ్రతికి బయటపడ్డారు. వారు ఐసీలో ఉంటున్నప్పుడు బ్రతికి బయటపడ్డారు. వారు ఇదిగో వెంటిలేషన్ లో ఉంటున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించవా అని చెప్పి మొర్రపెట్టగా ఆయన ముఖమును వెతకంగా వారు బ్రతికి బయటపడ్డారు. They came out of it, all the situation, all the tribulation, all the fear, all the deathbed. These people came out of the situation when they looked unto God. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు తట్టుడి తెరవబడును అని చెప్పబడుతున్నది. నేను మనకేదైనా అవసరమైతే ఎవరిని తడుతున్నామండి? ఫోన్ని తీసి తడుతున్నామా? లేకపోతే ఒక ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడుతున్నామా? లేకపోతే మనకు తోబుట్లతో మాట్లాడుతున్నామా? ఎవరిని తడుతున్నాం? ఎవరి తలుపును తడుతున్నాం? Whose door we are knocking, my dear brother and sister? If you knock, it shall be open. Whose door you are opening? Whose door you are knocking? ఎవరి ద్వారమును, ఎవరి తలుపు తడుతున్నా? పరలోక తలుపును తట్టు. పరలోక వైపును చూసి ఆయన వైపు తట్టు. దేవాది దేవుడు నీకు అన్నిటిని సహాయం చేస్తాడు, అన్నిటిని సమకూరుస్తాడు. నీ యొక్క అవసరతని ఆయనే తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 మనం చూస్తున్నప్పుడు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ఇదిగో మీకు ఆయన తీర్చునుగాక అని చెప్పబడి ఉంది. When we see in Philippians chapter 4:19, God shall supply all my needs according to riches and glory in Christ Jesus. He will supply all your needs in due time, in need time. ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. మనం ఆయనని అడగాలి. అడుగు ప్రతివాడు పొందుకుంటాడు, వెతుకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తెరవబడును. ఏ విషయం నిమిత్తమై నీవు అడుగుచున్నావు? దేవుని సన్నిధిలో అడుగు. ఏ విషయం నిమిత్తమై నువ్వు వెతుకుచున్నావు? ఒకవేళ నీవు దేవుని రాజ్యమును వెతికినట్లయితే అన్నీ నీకు ఇవ్వబడును. ఇదిగో ఈ కాలంలో అనేకులు భయాందోళనలతో, సమాధానము లేకుండా, సంతోషము లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యము లేకుండా, ఆర్థికంగా పడిపోయి ఉంచిన ప్రజలందరూ ఎక్కడ వెళ్ళాలో, ఎక్కడ దొరుకునా నాకు సమాధానం, ఎక్కడ దొరుకునా నాకు సంతోషం, ఎక్కడ దొరుకుతున్నా నెమ్మది అని చెప్పి వెతుకుతూ ఉంటున్నారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదిగో ప్రభు నీతో చెప్తున్నాడు. ఇదిగో మొదటిగా దేవుని రాజ్యమునైన నీతిని వెతకండి, మరలా ఇవన్నీ మీకు కూడా ఇవ్వబడును అని చెప్పి రాయబడి ఉన్నది. ఇదిగో నీవు దేవుని సన్నిధిలో వచ్చి నీవు మొరబెడితే, దేవుని సన్నిధిలో వెతికితే, దేవుని సన్నిధిలో నీకు సమాధానం దొరుకుతుంది, దేవునికి సన్నిధిలో నీకు సంతోషం కలుగుతుంది, దేవునికి సన్నిధిలో నీకు నెమ్మది కలుగుతుంది. ఆయన సన్నిధిని వెతుకు, ఆయన తలుపును తట్టు, ఆయన హృదయం అని తలుపును తట్టు. ప్రభువా కనికరించు, కృప చూపించని చెప్పి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ దైవమా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనములు చెల్లిస్తుంటున్నామయ్యా. ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడిందికై స్తోత్రం. ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో మేము అడగడానికి, ఇదిగో నీ పరిశుద్ధాత్మను అడగడానికి, నీ చిత్తమును అడగడానికి కృప దయచేయండి. ప్రభువా నీ రాజ్యంను వెతకడానికి, నీ నీతిని వెతకడానికి ప్రభువా కృప దయచేయండి. నీ ముఖమును వెతకడానికి ప్రభువా, నీ కృపాసనమును ఎదుగనైనా వెతకడానికి కృప దయచేయండి. ప్రభువా నీ సన్నిధి వైపు వచ్చి మేము తట్టడానికి, మా సహాయముల కొరకు, మా అవసరత నిమిత్తమై ప్రభువా నీ సన్నిధి వచ్చి మేము తట్టడానికి, పరలోక వాకిళ్లను, పరలోక తలుపులను మేము తట్టడానికి కృప దయచేయండి. ప్రభువా ఇదిగో నేను ఈ సమయంలో ఎందరైతే బలహీనంగా ఉంటున్నారో, ఇదిగో నేను వారి మీద నీ గాయపడిన హస్తమును తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను ఎంతరైతే ప్రభువా భయము, ఇదిగో నేను ఆందోళనలతో ఉంటున్న వారిలో దైవ సమాధానం ఇప్పుడే వ్యాపించునుగాకని ప్రార్థిస్తున్నాను. దేవుని యొక్క సమాధానం శిలువ మరణము ద్వారా, రక్తము ద్వారా, ఇదిగో నీ మరణ పునరుద్ధానము ద్వారా సంపాదించిన దైవిక సమాధానము ఇప్పుడే ప్రతి ఒక్కరిలో వ్యాపించునుగాకని ప్రార్థిస్తున్నాను. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఇదిగో మీ హృదయములను ఇదిగో అది పరిపాలించునుగా కానీ ప్రార్థిస్తున్నాము. నాయన నీకు వందనాలు. కృపలో భద్రపరచుకోండి, నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచుకోండి ప్రభువా. నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచి భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. సంరక్షించండి నా బిడ్డలందరినీ ప్రభువా. నీకు వందనములు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తుంది. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రికి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నా సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము
ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిణము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.